ఇప్పుడే అందిన వార్త. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. గుంటూరు నగరంలోని బ్రాడీపేట 6/18లో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులకు గాయాలయ్యి, ఒక చిన్నారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిద్దరిని కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. ఇప్పుడు పరిస్థితి అక్కడ క్లూస్ టీం రంగంలో దిగింది. అంటే పొద్దున ఏమనిపించింది మీకు? ఒక్కసారిగా పొద్దున ఏమనిపించింది మీకు? ట్రాన్స్ఫర్ ఇంకా ఎవరు భయపడి కరెంట్ అని నీళ్లు పోయట్లేదు. ఇంకా ఎక్కువ ఇద్దాం ధైర్యం చేసి కుర్రోడు పైకి ఎక్కి నీళ్లు పోస్తే అప్పుడు చల్లారిపోయింది. కొడుకులు రాకొచ్చాడు, ఇద్దరికి రాత ప్రాణాలే పోయి ఇంత ముక్క పడ్డది. ముందు ఫస్ట్ స్టార్ట్ అయింది. పిల్లలు వేసేటాడు, కొడుకులు వేసాడు. ఇంకా పిల్లలు బయటకు లేకపోతే తల్లిదండ్రులు కూడా బయటకు అడు సగం బయట సగం లోపల ఉన్నారు. అయిపోయి ఇరిపోయింది కదా, ఇరుగ్గా ఉంది. ఎవరికి వాళ్ళు మాట్లాడవాడు వచ్చిందంటే పైకి కనపడతాం. కానీ ఈ మధ్యనే సర్వీస్ అని మార్చారు వీళ్ళు. ఏం జరిగిందో భగవంతుడు తెలియదు. తెల్లవారుజామున అందరూ నిద్రమత్తులోంచి ఉదయాన్నే సూర్యోదయాన్ని వైపు చూస్తున్న సమయంలో బ్రాడీపేట ఒక ఇంట్లో భారీగా విస్ఫోటనం జరిగింది. ఈ భారీ పేలుడుకు అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా చిందరవందరంగా మారాయి. అందరూ చూస్తుండగానే ఒక్కసారి ఆ ఇంటి రేకులు దాదాపు 3 అంతస్తుల పైభాగాన పడి కిందకి పట్టడంతో సమీప ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ ఇంట్లో నుంచి ఏం జరిగిందన్న ఆందోళన ఆతృతతో స్థానికులు వెంటనే ఆ ఇంటి చుట్టుముట్టారు. ఆ ఇంటి నుంచి మంటలు ఎక్కువగా వ్యాపిస్తుండడంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఆ మంటలను ఆర్పటానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లో ఉన్న 2 దంపతులు తీవ్ర గాయాలై వారి ఇద్దరిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విస్ఫోటనం వెనుక ఏం జరిగిందనేది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పక్కనే ఉన్న ఈ సమీపంలో ఆ ఇల్లు ఉన్న మొత్తం కూడా చిందరవందరగా మారిపోయింది. ఆ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కింద పడిపోవడంతో అసలు ఏం జరిగిందనేది స్థానికులు కూడా అంతుపట్టని ప్రశ్న. పోలీసులు క్లూస్ టీం రంగంలో దిగింది. ఆ ఇంట్లో జరిగిన విస్ఫోటనంపై దర్యాప్తు చేస్తుంది. అక్కడ కొన్ని వస్తువులను సేకరించింది. ఆ వస్తువులను తీసుకున్న తర్వాత ఏ విధంగా ప్రమాదం జరిగిందనే అంశాలపై విచారణ చేపడతారు. అయితే నాకు ఏం తెలియదు సార్. అసలు పైకి మా తమ్ముడు లేచాడు, పెట్టుకొని లేస్తే సడన్గా మా దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఏంటని మా వాడు ఎక్కితే ఇంకా ఇలా ఇల్లు తగలపడుతుంది కదా, త్వరగా రండి కాలుతున్నాయి అంటే నేను మా తమ్ముడు వెళ్ళి వచ్చాక చూస్తే అమ్మమ్మ తాతయ్య లేరు. అప్పటికి హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉన్నారు. ఏమైనా అడిగి ఇలా కాలిపోయింది అంటే అప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేసి మొత్తం చూస్తుంది. ఆ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం 6 పేర్లు వచ్చారంట. బాగా ఫైర్ వచ్చేసింది. పైనుంచి నీళ్ళు పోసారు. ఈ మా చిన్న తాతయ్య వాళ్ళు ఇల్లు పైనుంచి నీళ్ళు పోసి మంటలాడతారు.
వాళ్ళు వచ్చాక ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం చూశారు. అంటే ఏమన్నా కరెంటా లేకపోతే గ్యాస్ వాళ్ళు వచ్చి చూసి కూడా మాకు కూడా ఏం అర్థం కాదు. గ్యాస్ కరెంట్ మొత్తం బాగానే ఉన్నాయి అంటే తర్వాత ఇంకా చిన్న చిన్నగా వస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్. అయితే ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? అట్ లాస్ట్లో అమ్మమ్మ తాతయ్య ఉంటారు. ఇక్కడ మధ్యలో రూమ్లో మావయ్య అత్తయ్య వాళ్ళిద్దరు పిల్లలు నిద్రపోతారు. ఎలా ఎవరికి ఏం కాలేదు, డ్యామేజ్ అయింది తాతయ్య కానీ అమ్మమ్మ. తాతయ్య పేరు ఏంటి? తాతయ్య పేరు గంశయ్య, అమ్మమ్మ అమ్మమ్మ పేరు మస్తాంగి. చిన్నపిల్ల దెబ్బ తెలియదు. చిన్నపిల్లలు ఈ పిల్లలకి ఈ పిల్లలకి హాస్పిటల్ పంపించాల్సి. ఒక ఇంట్లో విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనంలో ఇద్దరు గాయపడ్డారు. ఒక చిన్నారికి సింపుల్గా గాయాలయ్యాయి. అసలు ఇది సంబంధించిన ఎలా జరిగింది సంఘటన విషయం మీద పోలీసులు ఇప్పుడే ఎంటర్ అయ్యారు. క్లూస్ టీం కూడా రంగంలో దిగింది. అసలు ఎలా జరిగింది ఇన్సిడెంట్ అనే విషయం మీద ఆరా తీస్తున్నారు. వారి బంధువులు మాత్రం ఈ విషయంలో అది చాలా నిద్రపోతున్న సమయంలో ఉదయం తెల్లవారుజామున 5:30 సమయంలో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఆ మంటలు రావడంతో ఇంట్లో నివాసం ఉంటున్న వృద్ధులు అందరూ బయటకు వచ్చేసారు. వాళ్ళు తీవ్ర గాయాలయ్యి వాళ్ళందరినీ కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు ఇక్కడ ఏం జరిగిందనే విషయం మీద పోలీసులు క్లూస్ టీము విచారణ చేసిన తర్వాత ఒక నివేదిక వచ్చే అవకాశాలు ఉన్నాయి.